హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీఎల్జీ బ్లాగ్స్. సండే స్పెషల్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తారండి. నేనైతే అన్నీ కలిపి పక్కకు పెట్టుకున్నానండి. ఏమేమి కలపాలో చెప్తాను. ఒక కప్పు పెరుగు, సాల్ట్, కారం, మసాలా, కొత్తిమీర, అల్లం పేస్టు, ఆయిల్, వేయించిన ఆనియన్స్. ఇప్పుడు బౌన్లో ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ దీంట్లో తీసుకుందాం. కొంచెం కొంచెం చికెన్ ఇందులో వేద్దాం. మొత్తం చుట్టూ మొత్తం వేసుకుందాం. ఒకడ ఎక్కువ ఒకడ తక్కువ కాకుండా. నేనైతే బాస్మతి రైస్ సగం ఉడకబెట్టి తీసుకున్నా పక్కకి. పలుకు మీదనే ఉండాలి, మెత్తగా ఉడకనియొద్దు. ఇదైతే వేయడం అయిపోయింది. ఇప్పుడైతే రైస్ ఇందులో తీసుకుందాం. మొత్తం చుట్టూ చేయాలి. మొత్తం చుట్టూ చికెన్ మీద చల్లాలి. మా పిల్లలు అయితే పోయిన సండే నుంచి అడుగుతున్నారండి, చికెన్ బిర్యానీ చేయి మమ్మీ, చికెన్ బిర్యానీ చేయని. ఈ సండే అయితే వీలైంది, చేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం దీని మీద వేద్దాం. వేయడం అయితే అయిపోయింది. దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. పల్చగా మొత్తం చల్లేస్తాం. చల్లడం అయితే అయిపోయింది. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వేసినా ఏం కాదు, వేయకపోయినా పర్లేదు. అయితే వేస్తున్నా, బాగుంటుంది చూడడానికి, కలర్ఫుల్గా ఉంటుంది. అయిపోయింది. ప్లేట్ పెట్టేద్దాం. నేనైతే వరిపిండి తీసుకొని, వరిపిండి అని ఏం లేదండి, మైదా పిండి అయినా పెట్టచ్చు, గోధుమ పిండి అయినా పెట్టచ్చు. నాకైతే వరిపిండి ఉంది కాబట్టి పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇది ఆవిరి బయటికి వెళ్ళొద్దు కదా, చుట్టూ పెట్టేయాలి. ఆవిరి బయటికి వెళ్తే అది సరిగా ఉడకదు. నేనైతే ఆవిరి బయటికి వెళ్ళకుండా పిండితో మొత్తం కవర్ చేసిన. అయిపోయింది. మీరు కూడా పిండితో ఇట్లా కవర్ చేయండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి నేను పెట్టేస్తున్నా. సిమ్లోనే పెట్టాలి. కనీసం ½ అన్ అవర్, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కావద్దు. హై స్పీడ్లో పెడితే చికెను మాడిపోతుంది. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయింది, చూపిస్తాను. మంచి స్మెల్ వస్తుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది. సూపర్ స్మెల్ వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే నేను ప్లేట్లకు వేసి, స్మెల్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎంత బాగుంటుందో మీరు ఊహించుకోండి. ఇప్పుడైతే మా పిల్లలకు ప్లేట్లో పెడుతున్నాను. తిని ఎలా ఉందో వాళ్ళని అడుగుదాం తిన్నాక. సూపర్ ఉంది చూడండి. చికెన్ అయితే లాస్ట్కు బాగా డ్రై అయిపోయింది, బాగుంది. ఇప్పుడైతే పెడుతున్నాను, అడుగుదాము. పిల్లలకైతే పెట్టినా, తింటున్నారు. తిన్నాక ఎలా ఉందో చూద్దాం. లెగ్ పీస్ మా ప్రసన్నకి చాలా ఇష్టం, అది ప్రసన్నకే వచ్చింది. ఈరోజు సండే కదండి, బిర్యానీ తినుకుంటూ థమ్స్ అప్ తాగుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్ చెప్పండి పిల్లలు. బాయ్ ఫ్రెండ్స్.